మనం ఎప్పుడైనా సరే సమాజంలో బ్రతుకుతున్నప్పుడు లాకి అనుగుణంగా బతికితే చాలా బెటర్గా ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే లాకి ఎగ్నెస్ట్‌కి వెళ్తామో అప్పుడే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాం. సో అటువంటి సిచ్యుయేషనే ఇప్పుడు ఒకటి ఎదురైందనమాట. అదేంటంటే మనకి తిరుపూర్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి మనకి తమిళనాడులో ఒకటి ఉండిద్దనమాట. అయితే అక్కడ ఏం జరిగిందంటే ముగ్గురు తండ్రి కొడుకులు వాళ్ళు ఏం చేశారు, నైట్ తాగేసి గొడవ ఆడుకుంటూ ఉన్నారనమాట. మరి ఆ గొడవ బేభత్సంగా అవుతూ ఉంది. అందుకని చెప్పేసి సమాచారం అందుకున్న ఎస్ఐ గారు వెళ్ళారు గొడవ ఆపుతామని చెప్పేసి వాళ్ళ డ్రైవర్తో పాటు. అయితే అప్పుడు ఏం చేశారు, వీళ్ళు ముగ్గురు ఒకటైపోయి ఎస్ఐ గారిని చంపేశారు. సో దాంతో ఏది వేట కొడవలతో దాడి చేసి ఆయన అయితే చంపేయడం జరిగింది. మరి దాని తర్వాత వచ్చిన న్యూస్ ఏంటంటే వాళ్ళు ముగ్గురు కూడా లొంగిపోయారని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. కానీ దాని తర్వాత వాళ్ళని పట్టుకోవడానికి మరి వేరే పోలీసులు అయితే వెళ్తాం జరిగిందనమాట. సో మరి వేరే పోలీసులు వెళ్ళిన తర్వాత వెళ్ళి మరి ఏదైతే ఆ కొడవలు ఉందో, సో దేంతో అయితే ఎస్ఐ గారిని చంపారో ఆ కొడవలని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకుని తనని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తా ఉంటే అప్పుడు ఎవరైతే వేరే ఎస్ఐ గారు వచ్చారో ఆయన మీద కూడా దాడికి దిగాడు. ఆ దాడికి దిగిన తర్వాత మరి పక్కన సిఐ గారు ఉన్నారు, మరి ఊరుకుంటారా? ఎదుగో అంతకుముందు చూసుకుంటే ఒక అతన్ని చంపారు ఇలాగే, మరి ఇప్పుడు కూడా దాడి చేస్తూ ఉన్నారు. సో అందుకని చెప్పేసి ఇలా కాదు అని చెప్పి ఇక ఆయన కూడా మరి ఆత్మరక్షణ ఉండాలి కదా, అందుకని చెప్పేసి షూట్ చేశారనమాట. షూట్ చేయడంతో మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో అయితే చనిపోయాడని చెప్పేసి న్యూస్ వచ్చిందనమాట.